హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే యువకుడు గొంతు కోసి దారుణంగా హతమార్చారు దుండగులు. నార్సింగిలోని గంధంగూడ ప్రధాన రోడ్డులో జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు. కారులో ఇదాయత్ అనే యువకుడిని ఓ మహిళతో పాటు ఇద్దరు యువకులు తీసుకువచ్చి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అనంతరం ఇదాయత్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఇదాయత్ అలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 20 రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చిన అతడిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. గోల్కొండ ఏరియాలో చోటా బజార్ కి చెందినటువంటి హిదాయత్ అలీ అని చెప్పేసి 31 ఇయర్స్ అతన్ని ఈయన సౌదీలో ఇంజనీర్ గా పనిచేస్తాడు. ఒక 15 to 20 డేస్ మధ్యలో ఇక్కడ హైదరాబాద్ కి వచ్చిండు. అతని ఫాదర్ కి సంబంధించిన క్వాలిస్ వెహికల్ తో ఆయనతో పాటు ఇద్దరు వచ్చినట్టుగా తెలిసింది. ఎవరు నిర్మానుష ఓపెన్ ప్లాట్ లో వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. అక్కడ ఈయనని హిదాయత్ అలీని గుర్తు తెలియని వ్యక్తులు నైఫ్ తో పొడవడం జరిగింది. కత్తిపోట్లు చేయడం జరిగింది. ఆ కత్తిపోట్ల వల్ల ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. నిందితులకు సంబంధించిన క్లూ దొరకలేదు. సీసీ కెమెరాలు అండ్ అదర్ థింగ్స్ అనేది చూస్తున్నాము. అక్కడ సీన్ చూస్తే అయితే ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఏం జరిగింది ఏంటనేది. హైదరాబాద్ నార్సింగ్ లో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా దుండగులు హతమార్చారు. అతని గొంతు కోసి హతమార్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మృతి చెందినటువంటి ఆ వ్యక్తిని ఇజాయిత్ అలీగా గుర్తించారు. ఇజాయిత్ అలీ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితమే ఇతను దుబాయ్ లో పనిచేస్తుండగా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు నిర్మానుష ప్రాంతానికి తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. అయితే ముందుగా ఇజాయిత్ అలీని కారులో తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తోంది. కారులో ఇజాయిత్ అలీతో పాటు మరో ఇద్దరు యువకులు అలాగే ఒక లేడీ ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే చంపడానికన్నా ముందు మృతుడికి సంబంధించినటువంటి 2 కాళ్ళు పట్టుకుని అనంతరం ఒకరు ఆ గొంతు భాగంలో కోసినట్టుగా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మహిళతో పాటు మరో ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోతూ కారును అక్కడే వదిలేసి వెళ్ళినట్టుగా గుర్తించారు. అనంతరం విషయం తెలుసుకున్న తర్వాత ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు స్థానికంగా క్లూస్ సేకరించారు. ఆ తర్వాత అక్కడే వదిలేసుకున్నటువంటి కారుతో పాటు మొబైల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు. అయితే ప్రధానంగా క్లూస్ సేకరించి ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి కొన్ని రకాల ఆధారాలను కూడా ఇప్పటికీ సేకరించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆలీని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న అంశాల మీద ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గత 20 రోజుల క్రితమే అతను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక అలీకి ఎవరితో అయినా శత్రుత్వం ఉందా, అసలు నిజానికి అలీతో పాటు వచ్చినటువంటి ఇద్దరు యువకులు ఎవరు, మరోవైపు ఆ లేడీ ఎవరన్న అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్లతో పాటు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.